సర్వే సంస్థలు జంకుతున్నాయా? గతంలో లాగా ఇప్పుడు డేర్ చేసి తమ ఫలితం వెల్లడించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయా అంటే జవాబు అవునని అంటున్నారు పరిశీలకులు. మొన్నటి వరకు సర్వేలతో మారుమోగిపోయిన సంస్థలు ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నాయి? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇప్పుడు ఏపీతో సహా వివిధ రాష్ట్రాల్లో 5 దశల పోలింగ్ ముగిసిపోయింది. వీటిలో పలు ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరో 2 దశలు మిగిలి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రాల్లో అందరినీ ఉత్కంఠకు గురిచేస్తున్న రాష్ట్రం ఏపీ. మరీ ముఖ్యంగా ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలు. అయితే ఏపీలో ముఖ్యంగా ప్రధాన పార్టీలుగా వైసీపీ ఓవైపు, టీడీపీ, బీజేపీ కూటమి పక్షాలు మరోవైపు హోరాహోరీ పోరాడుకున్నాయి. మాటల తూటాలు, విమర్శలు సంధించుకున్నాయి. కన్నీళ్లు కూడా పెట్టుకున్న నాయకులు ఉన్నారు. సెంటిమెంట్ ను కూడా రాజేసిన పార్టీలు కూడా ఉన్నాయి. అయితే ఇంత జరిగిన ఏపీపై ఆది నుంచి ఎంతో ఇంట్రెస్టింగ్ చూపించిన అనేక సర్వే సంస్థలు పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం మౌనంగా ఉన్నాయి. ఎటు ఏమీ చెప్పలేకపోతున్నాయి. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. అదేంటంటే ప్రస్తుత ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి సర్వే సంస్థలు భయపడుతున్నాయని అనుకోవచ్చు. కానీ తెలంగాణ ఎన్నికల వేళ కూడా నిబంధనలు ఉన్నా పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో కాకుండా అధ్యయనం, అంచనాలు అంటూ పేరు మార్చి వెల్లడించాయి. అలాగే గత ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలానే వ్యవహరించాయి. కాబట్టి కోడ్ నిబంధనలకు సర్వే సంస్థలు భయపడటం కన్నా రాజకీయంగా సంస్థలు భయపెడుతున్నాయనే చర్చ సాగుతోంది. వాస్తవానికి చెప్పాలంటే ఎక్కడ లేని రాజకీయ పరిస్థితులన్నీ ఏపీలోనే కనబడుతున్నాయి. అంతేకాదు ఇతర రాష్ట్రాలకు ఏపీకి మధ్య భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. వ్యక్తిగత కక్షలు, రాజకీయ దాడులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఏపీ పేరు తెచ్చుకుంది. దీంతో సర్వే సంస్థలు కూడా రేపు ఏదైనా తేడా కొడితే తమపై కక్ష కడతారేమో అనే భావనతో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇది తమ ఉనికినే ప్రశ్నార్థకంగా చేసే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఏపీ కేంద్రంగా చేసుకుని సాగించే సర్వే సంస్థలు నోరు విప్పకపోవడం వెనుక రాజకీయపరమైన కారణాలు ఉండి ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.